చదవండి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం చదువుకుందాం. మనుషులకు వివాదము కలిగి న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడనియు దోషి అనియు తీర్పు తీర్చాలి. ఆ దోష శిక్షకు పాత్రుడుగా కన్నబడిన ఎడల న్యాయాధిపతి వానిని పండు కొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వారిని కొట్టింపవలెను. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో. ఆమెన్. చిన్న ప్రార్థన. ప్రభువా, వాక్యమనే విత్తనాలను మేము చదివాం. ఇప్పుడు ఆ వాక్యమనే విత్తనాలు మా హృదయంలోనికి చేరవేయబడుతున్నాయి. ఆ విత్తనాలు చేరవేయబడుతున్నప్పుడు మా హృదయము చక్కగా సిద్ధం చేయబడిన పొలంలా ఉండడానికి మీ కృప చూపించండి. ఆ విత్తనాలు ఆ పొలంలో పడితే ఆ హృదయం నీ ఉద్దేశాలను బయలుపరిచి సేవకుణ్ణి కూడా సెటరేట్ చేయండి, సంఘాన్ని కూడా సెటరేట్ చేయండి. వాక్యము జ్ఞానముతో బలపరిచి ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గతించినటువంటి దినములలో దేవుని వాక్యం ద్వారా అనేక సంగతులు, ఏంటా సంగతులంటే, అయ్యా మీలో కుష్ఠరోగం ఎవరికైనా కలిగితే వాడు ఎక్కడికి వెళ్ళాలి? పాళెము వెలపలకు వెళ్ళాలి. అక్కడ 7 దినాలు ఉండాలి. ఈ లోపు నయమైందనుకో, వాడు మరలా పాళెములోనికి చేర్చబడాలి. ఆ సంగతి చెప్పాడు. ఆ సంగతి చెప్తూ, అయ్యా మీరు బహిర్గ భూమిలోనికి వెళుతున్నారు, వెళ్ళేటప్పుడు మీరు పారతో వెళ్ళాలి. ఎందుకంటే అలాంటి అపవిత్రమైనవి, అశుద్ధమైనవి నాకు కనబడకూడదు. ఎందుకంటే నేను మీ పాళెములో సంచరిస్తాను గనుక అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీరానికి అపవిత్రత అనేది ఉండకూడదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆమెన్. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక, అందుకే శరీరములో ఉండే అపవిత్రత నా దగ్గరకు రాకుండా, అపవిత్రత లేకుండా పవిత్రంగా ఉండాలి మీ పాళెము, మీ శరీరాలు. ఆమెన్. హల్లెలూయా. ఆ సంగతి చెప్తూ, అయ్యా ఎక్కడ పడితే అక్కడ అశుభ్రంగా ఉండకూడదు, ఎక్కడ కూడా మీరు పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. అందుకే మీరు బహిర్గ భూమికి వెళ్ళినప్పుడు కూడా మీరు పారతో వెళ్ళాలి అంటాడు. ఎందుకంటే అది అపవిత్రత, అది అసహ్యమైనది, అది హేయమైనది అనే సంగతిని ఆయనే నేరుగా బయలుపరుస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఆ సంగతులను వివరిస్తూ, ఆ సంగతులను, ఆ విషయాలను చెప్తూ ఏమంటాడంటే, మీ పొలములో పని చేస్తున్నారు కదా, మీ దొడ్డులో పని చేస్తున్నారు కదా, మీరు పని చేయించుకునే వ్యక్తిని బాధించొద్దు, వారి కూలిని మీరు ఆపొద్దు. పొద్దున్న పని చేయించుకున్నావా,
సాయంత్రం సూర్యుడు అస్తమించకుండా కూలి పని చేయాలి. ఆమెన్. హల్లెలూయా. ఈ సంగతిని కూడా తెలియజేస్తున్నాడు. అలాగుననే తెలియజేస్తూ తండ్రి లేని వారిని, తల్లి లేని వారిని, దిక్కులేని వారిని ఆదరించండి, హక్కున చేర్చుకోండి, పరదేశులను సహితం మీరు బాధింపకూడదు అన్నాడు. ఆమెన్. హల్లెలూయా. అలాగుననే నీకు పొలం ఉంది, నీకు వ్యవసాయం ఉంది, ఇదిగో పనులు మర్చిపోతే నీ పనివారు దాన్ని తీసుకొనుటకు నువ్వు వెనక్కి తిరిగి రాకూడదు అన్నాడు. ఆమెన్. ఎందుకంటే గ్యాప్ వచ్చింది కదా. ఈ ద్వితీయోపదేశకాండము ఈ మధ్యలో ఏంటంటే ఈ మధ్యలో ఏమొచ్చింది? మట్లాదివారం వచ్చింది. ఈ మధ్యలో ఏమొచ్చింది? పునరుత్థాన ఆరాధన వచ్చింది. ఇలాంటి మధ్యలో రావడం వలన మనకు కొంచెం గ్యాప్ వచ్చింది వాక్యానికి. మరలా ఏం చేస్తున్నానంటే వాక్యం అనే అగ్నిలో మనకు మనంగా పెట్టబడి ఇప్పుడు సుత్తి శాన ఇచ్చుకుని కొట్టబడి ఇనుముకు అతికేస్తున్నట్లుగా గత వారాల్లో విన్న వాక్యానికి ఈ వారం వాక్యానికి అతికింపు వేస్తున్నా. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే పళ్ళు, కాయలు ఏదైనా కానీ రాలిన, వదిలిపెట్టేసిన మరలా చెప్తున్నాను, మీరు వెనకకు వెళ్ళి ఏరుకునే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే అక్కడ తండ్రి లేని వారు, పరదేశులు, మార్గములో పోయేవారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాటిని భుజించడానికి లేదా పక్షులు పశుపక్షాదులు తింటాయి, వారు తృప్తి పొందుతారు. వారు ఎలా బ్రతుకుతారు? ఆమెన్. హల్లెలూయా. దేవుడు అంటే నీకిచ్చిన దాంతో సంతృప్తి చెందాలి. ఇప్పుడు 25వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఏమని సెలవిస్తున్నాడంటే, అయ్యా ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు మీ పాళెములలో ఇప్పుడు మీకు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు కదా, మీకు అధికారులుగా ఉన్నారు కదా, మీ గుర్తు చేస్తున్నాను, మీరు మర్చిపోయి ఉంటారని. మీరు మర్చిపోకపోతే దేవునికి స్తోత్రం. ఇంతకు ముందు తెలియజేశాడు ఏంటంటే 50 మందికి నాయకుడు, 100 మందికి ఒక నాయకుడు, 150 మందికి, 200 మందికి, 500 మందికి, 1000 మందికి ఒక్కొక్క నాయకుడిగా వారిని ఏర్పాటు చేసి పెద్దలను నిలబెట్టుకున్నారు అక్కడ. ఇప్పుడు వారికి చెప్పేటటువంటి మాట ఏంటంటే, అయ్యా మీ గ్రామం ఉంది, మన కొయ్యలగూడెం గ్రామం ఉంది, ఇది మండలం అనుకోండి, సరే అంకాలగూడెం గ్రామం అనుకోండి, ఒక 10,000 మంది జనాభా, 10,000 మంది జనాభాను చూసుకోవడం ఆయన వల్ల అవుద్దండి? ఆ ప్రెసిడెంట్ గారి వల్ల అవుద్దా? ఎన్ని చోట్లకి వెళ్ళగలడం? ఆయన చూడలేడు కనుక అందుకే కొన్ని సెక్షన్లుగా డివైడ్ చేసి వార్డు మెంబర్స్ని పెట్టారు. ఆమెన్. హల్లెలూయా. అర్థం చేసుకోండి, దేనికి కూడా ప్రతి దానికి ఒక లెక్క ఉంది. అయితే ఇప్పుడు మీకు ఇంకా అర్థమవడం కోసం చెప్తున్నాను. నేను ఏదో చెప్పాలని కాదు, కానీ ఇదివరకు చూడండి, గతంలో మనం చూసాం కదా, 50 మందికి ఒక వ్యక్తి, 50 మందికి ఒక వ్యక్తి, 50 ఇళ్లకు ఒక వ్యక్తి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ 50 మంది కుటుంబాలను సరైనటువంటి రీతిలో ఆరోగ్యం ఎలా ఉంది, పథకాలు, సంగతులు అన్నిటినీ కూడా తెలుసుకునే ప్రయత్నము. ఇప్పుడు ప్రెసిడెంట్ అందరి ఇళ్ళకి వెళ్ళలేడు కనుక వార్డు మెంబర్ల పర్యవేక్షణ చేసి, ఇదిగో మా వీధిలో, మా వార్డులో, మా యొక్క సెక్షన్లో ఇదిగో రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు అనేటటువంటి వాటి సంగతులను అక్కడ పై అధికారికి తీసుకెళ్తారు. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ తెలియజేస్తున్న సంగతి ఏంటంటే, అక్కడ న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ న్యాయాధిపతులు ఏర్పాటు చేయబడినటువంటి వారు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కదండి. ఏమంటే ప్రతిదానికి ఏమంటే గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి, కుక్క చేసే పని కుక్క చేయాలి, నక్క చేసే పని నక్క చేయాలి. గుర్రం పని గాడి చేసింది అనుకోండి, గాడిద పని గుర్రం చేసింది అనుకోండి, వాతలు పడతాయా పడవండి? ఆమెన్. హల్లెలూయా.
అందుకనే ఇక్కడ న్యాయాధిపతులు నిర్మించబడ్డారు. న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, అయ్యా మీ దగ్గరకు, ఇప్పుడు నేను సబ్జెక్టులోకి వస్తున్నా, మీ దగ్గరకు ఇద్దరు మనుషులు, మీరు చూడండి మొదటి వచనములో, వివాదము కలిగి న్యాయం కావాలని, అంటే ఇక్కడ మీ గ్రామములో లేదా మీ వీధిలో మీ ఇంటిలో మీ ఇద్దరి మధ్యలో న్యాయము మరి సఖ్యత కుదరక మీరిద్దరూ కూడా న్యాయాధిపతి దగ్గరకు మీరు వెళ్ళిపోతారు. అంతే కదండి? ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు వారిని దృష్టిలో పెట్టుకుని ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ న్యాయాధిపతులు, అయ్యా మీరేం చెయ్యాలి తెలుసా, గేము వన్ సైడ్ వెళ్ళకూడదు, గేము వన్ సైడ్ అవ్వకూడదు, న్యాయం వన్ సైడ్ అవ్వకూడదు, అన్యాయం వన్ సైడ్ అవ్వకూడదు, ప్రతీది కూడా రెండు కోణాలలో ఆలోచన చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మానవులమైనటువంటి మనము, ఈ లోకములో జీవించేటటువంటి మనము, దాని ఆంతర్యాన్ని మనం గమనించలేం తొందరగా. ఎందుకంటే తొందరపడిపోయే తత్వం మంది, ఆవేశపడిపోయే తత్వం మంది, ఆలోచన ఉండదు, ఆలోచించి మాట్లాడం. మీరు అర్థం చేసుకోండి. అయితే మన సంగతి పక్కన పెట్టండి, ఇక్కడ వీరితో సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా, మీరు విమర్శించండి. ఈడిని ఆడిని నుంచోబెట్టి, ఎరా ఏంటి నీ సంగతి, ఎరా ఏంటి నీ సంగతి అంటే, మన భాషలో చెప్తున్నాను, యారాలు గీరాలు గట్ట లేవులేండి, తీసేయండి, అవి పక్కన పెట్టేసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటి సంగతిని 1కి 4 సార్లు తర్కించి తర్కించి విమర్శించిన తర్వాత ఇప్పుడు చదవండి. ఆమెన్. తర్కించిన తర్వాత, విమర్శించిన తర్వాత నీతిమంతుణ్ణి నీతిమంతుడుగా చెప్పాలా, దోషం చేసినోడిని వీడు దోషి అని చెప్పాలా, దాయకూడదు. చూద్దాం రండి ఒకసారి. అమ్మా అలాగే తలలు వంచి పరిశుద్ధ గ్రంథాల వైపు తేటగా చూసి వాక్యంలోకి వెళితే అదే 17వ అధ్యాయంలోకి రండి. అదే ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయములో ఒక చక్కని మాట ఉంది. 8, 9 వచనాలు చూడమ్మా. హత్యకు హత్యకు, వ్యాజ్యమునకు వ్యాజ్యమునకు, దెబ్బకు దెబ్బకు నీ గ్రామములలో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు ఒకవేళ మీ వల్ల కాకపోయిన ఎడల ఏం చేయాలా, నువ్వు లే, నీ దేవుడైన యెహోవా ఏర్పరుచుకొను స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీయులను ఆ దినములలో నుండి న్యాయాధిపతిని విచారింపవలెను, వారు దానికి తగిన తీర్పు నీకు. ఆమెన్, హల్లెలూయా. సరే అమ్మా, సరే. ఇప్పుడు చిన్నారి అన్యాయంగా కేసు ఎట్టాడు నా మీద, అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకుని నుంచున్నాను. అన్యాయంగానే, ఏమి లేదు, వస్తుంది ఒక 100 రూపాయల గురించి గొడవ, కేసు ఎట్టారు, ఇద్దరు నుంచున్నాం. నేనేం చెప్తాను, లేదండి అలాంటిదేమీ లేదు, అన్యాయంగా నా మీద పలుకుతున్నాడు, అన్యాయంగా నా మీద కేసు ఎట్టారండి, నేనేం చేయనండి అని మాట్లాడతాను. నా తరపున సాక్ష్యాలు ఉండవుగా ప్రతిదానికి. ఆమెన్, హల్లెలూయా. ప్రతిదానికి సాక్ష్యాలు ఉండవు, ప్రతిదానికి ఆధారాలు ఉండవు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి అక్కడ. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు వారు ఏం చేస్తారు, లేదు లేదు ఈయనేమో ఈ ఈ ఈ బ్రదర్ ఏం చేశాడు, వెనక నుంచి ఒక 5,000 ఇచ్చాడు అశయ్ గారికి. ఎవడ కేసుకి ఎవడ మాట నెగ్గిద్దా అక్కడ చెప్పండి, నాది నెగ్గిద్దా? గొల్లుమని ఏడిసినా, గొగ్గోలు పెట్టినా, దొర్లి 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 ఏడిసినా నా మాట వింటారా వాళ్ళు? ప్రైజ్ ది లార్డ్. ఎవరి మాట గెలుస్తుంది?
ఎప్పుడైతే వెనక నుంచి చెయ్యెళ్ళిందో, ఎప్పుడైతే బల్ల కింద నుంచి చెయ్యెళ్ళిందో, న్యాయం మారిపోయింది. న్యాయం చచ్చిపోయింది అక్కడ, అన్యాయం నిలబడింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమండి, అందుకే సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? మీరు జాగ్రత్తగా చూడండి. ఇదిగో మీలో మీకు వివాదము ఏదైనా తరసపడితే, వాటిని మీరు సాధ్యం చేసుకోలేకపోతే, సర్దుబాటు చేసుకోలేక, సమర్థించుకోలేకపోతే, సమాధాన పడలేకపోతే కనుక నువ్వు వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే, దేవుని మందిరములో ఎవరుంటారో యాజకుడు ఉంటాడు. దేవుని మందిరములో ఎవరుంటారు? ఆ సమయమందు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తెలియజెప్పాలా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వీరికి సెలవిస్తున్న మాట ఏంటి? దేవుడు ఇక్కడ వీరితో ఏం చెప్తున్నాడు? అయ్యా ఒరే బాబు, నువ్వు న్యాయాధిపతివు కదా, నువ్వు జడ్జిమెంట్ ఇచ్చేవాడు కదా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. ఏదన్నా తేడా వచ్చిందనుకో, జీవితం నాశనం అయిపోద్ది, కుటుంబం రోడ్డును పడిపోద్ది. ఆ వచనంలో అది అలాగే ఉందిరా. మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే ఆ వచనంలో అదే రాయబడుతుంది. నీతిమంతుణ్ణి నీతిమంతుడని, దోషిని దోషి అని తీర్పు తీర్చాలి. ఒకవేళ దోషిని నీతిమంతుడని, నీతిమంతుణ్ణి దోషి అని ఇటుది అటేసి అటుది ఇటేశారా, జీవితం కాలిపోద్ది, బ్రతుకు నాశనమైపోద్ది. ఆ వెనకాల ఆ వ్యక్తిని నమ్ముకున్నవారు ఎంతోమంది ఏమైపోతారు? రోడ్డును పడిపోతుంది. న్యాయాధిపతులారా, మీరు జాగ్రత్తగా మీరు తీర్పు తీర్చాలి. ఇక్కడ చదివాం కదా, ఇక్కడ 17వ అధ్యాయంలో ఏం చదివాం మనం? హత్యకు హత్యకు, వ్యాజ్యమునకు వ్యాజ్యము, దెబ్బకు దెబ్బ. నీ గ్రామములో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యము కాని ఎడల నీవు లేచి దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీలైన ఆ దినములలో నుండి న్యాయాధిపతిని విచారింపాలి. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజేస్తారు. ఇది ఖచ్చితమైన మాట. ఈ రోజుల్లో ఉందా ఈ న్యాయం? నాకు తెలియదు. మరి ఈ రోజుల్లో ఉందా? లేదు. నా జీవితంలో నాకు ఎదురయ్యిందే చెప్తా మీకు తెలియంది కాదు. ఏమండి, నా జీవితంలో నేను ఎదురాడుతున్నది, నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న సమస్య ఇదే. నేను ఎప్పుడూ కూడా నా విషయంలో అన్యాయం పోలేదు, నేను ఎప్పుడు మోసంగా నేను ఎప్పుడు పోలేదు. కానీ నాకు అన్యాయమే తిరిగి వస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది ఏంటి తెలుసా? అన్యాయం చేయువాడిని చేయనిమ్ము, అక్రమము చేయువాడిని చేయనిమ్ము, మోసం చేయువాడిని చేయనిమ్ము. వాడి దీపము ఈరోజు ఎలిగి ఉండొచ్చు, రేపటి దినమున వాని దీపము కంటే నీ దీపము నిత్యము ఎలుగుతూ ఉంటుంది. ఆమేన్. ఈరోజు నేను బాధపడచ్చు, ఏమండి, ఈరోజు నేను హింసపడచ్చు, ఈరోజు నా మాట తప్పు అని కొట్టేశారు, ఈరోజు నా మాట గెలవకపోవచ్చు. కానీ నేను నమ్మిన నీతి ఉంది చూశారు, నేను నమ్మిన సిద్ధాంతం ఉంది చూశారు, నేను నమ్మిన భక్తి ఉంది చూశారు, నేను నమ్మిన విశ్వాసం ఉంది చూశారు. అది నన్ను నిత్యము 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 నేను చచ్చిపోయిన నన్ను బ్రతికిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే పెద్దలు ఒక సామెత చెప్పారండి. పెద్దలు ఏం చెప్పారు తెలుసు సామెత? మీరేమనుకోకండి, ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమవుతుంది, చాలా త్వరగా రియాక్ట్ అవుతారు వాక్యానికి. దాంతోపాటు ఇలాంటివి కూడా చెప్పామనుకోండి, ఇంకా 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 త్వరగా ఫాస్ట్గా మీరు క్యాచ్ చేయగలుగుతారు. కాకిలా కలకాలము బ్రతికే కన్నా హంసలా 6 నెలలు బ్రతికితే చాలంట. అంటే ఆయుష్కాలం గురించి కాదు నేను చెప్పేది సుమా, ఆయుష్కాలం కాదు, నీతి నిజాయితీతో హంసలా బ్రతకాల. ఆమేన్, హల్లెలూయా. మోసం చేసి కాకిలాగా, ఆ కాకి తత్వం ఏంటి? బయట చూడండి, కాకి తత్వం ఏంటి? చచ్చిన పీనుగుల మీద పడి చచ్చిన దాన్ని, కుళ్ళిన దాన్ని తినేటటువంటి తత్వం.
మనం అలాంటి వారమా? ఏమండి? లేదు 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 లేదండి, మన అలాంటి వారము కాదు, కాకుందుముగాక. ఆమెన్. హల్లెలూయా. గోతులో పడిన వాణ్ణి చెయ్యిచ్చి లేపుతాం తప్ప రాయి వేసే తత్వం, రాయి వేసే మనసు మనకు లేదు. ఎందుకంటే క్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన న్యాయవంతుడుగా నీతివంతుడై ఉన్నాడు గనుక ఆయన్ను ఆరాధించేటటువంటి మనము, ఆయనను సేవించేటటువంటి మనము కూడా నీతిమంతులము. ఏండి ఆమెన్ రాదేంటండి మీ నోట్లో నుంచి? ఏ మనుషులండి మీరు? హల్లెలూయా. మనం ఆమెన్ అన్నాం అనుకోండి, ఇది పడిపోవాలా, ఇది పడిపోతే బిల్డింగ్ వస్తుంది. ఆమెన్. హల్లెలూయా. మొత్తం చూడండి చూడండి, దేవుని వాక్యంలో చెప్తుంది, పరిశుద్ధుడు 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 కోటాను కోట్ల దూతలతో కొనియాడబడుతున్నప్పుడు, స్తుతింపబడుతున్నప్పుడు గడప కొమ్ముల పునాదులు కదలాలే. డోర్ వెళ్తుందా? గడ్డి పరగ ఎగురుతుందా? స్తుతి అన్న తర్వాత స్తుతి ఆమెన్ అన్నాక గడ్డి పరగ ఎగురుతుందా? అయ్యో బాబోయ్, స్వరం తెగిపోతుంది, నరాలు తెగిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే గట్టిగా అరవమని కాదు, మాట వరకు చెప్తున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడి వరకు ఆగమండి మనం? ఎక్కడి వరకు వచ్చాగము? ఇదిగో ఇదిగో ఇక్కడ తెలియచేస్తున్న మాట ఏంటో తెలుసా? న్యాయాధిపతుల దగ్గరకు వెళ్ళండి, వెళ్ళిన తర్వాత అక్కడ జరిగేటటువంటి తీర్పు ఎలా జరగాలి? న్యాయంగా జరగాలి. ఈ రోజుల్లో అలాంటివి జరుగుతున్నాయా? అలాంటి న్యాయమైంది ఎక్కడన్నా ఉందా? ఎక్కడ చూడండి, ప్రతి దాంట్లో మోసం, ప్రతి దాంట్లో అన్యాయం. ఆమెన్. హల్లెలూయా. మొదటి వచనములో ఇలాంటి మాట మనం చూసాం కదా. తర్వాత కొంచెం ముందుకెళ్ళి ఏమండి, హల్లెలూయా, మొదటి అధ్యాయంలోకి రండి ఒకసారి. ఏమండి, అక్కడే మొదటి అధ్యాయం నవ్వుతూ చక్కని దేవుడు చక్కని స్వరాలు ఇచ్చాడు. ఏమండి, చక్కని పళ్ళును మనకిచ్చాడు, చక్కగా స్మైల్ చేస్తూ. 16, 17 వచనాలు చూడమ్మా. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని. అమ్మా, ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయము 17వ వచనం. 16, 17. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుష్యునికి వారి సహోదరునికి వారి యొద్దనున్న పరదేశికి న్యాయమును బట్టి తీర్పు తీర్చవలెను. మరంతే కదా. న్యాయాధిపతులు మీరు వింటున్నారా? ఇప్పుడు లేరులేండి. హల్లెలూయా. ఇది ఎప్పుడు సంగతి? ఇది అప్పుడు సంగతి. మరి ఇప్పుడేంటి? ఎవరన్నా వచ్చి ఏదన్నా మాట సాయం అడిగారు అనుకోండి, ఏం చెప్పాలి? అయ్యే మనకి ఎక్కువ కుదరదండి, మన వల్ల కాదండి, మీరు చూసుకోండి. మాట్లాడుతూ ఏం చేస్తాం తెలుసా? పొట్టాలు కట్టేస్తూ ఉంటాం మనం. ఒకవేళ న్యాయం అని నీకు అర్థమైనప్పుడు, న్యాయం అని తెలిసినప్పుడు, న్యాయం పక్షమునే నిలబడి నీ స్వరమెత్తాలి. ఆమెన్. హల్లెలూయా. అన్యాయంతో మనకు పని ఏంటి? అన్యాయాన్ని మన సంఘము నుంచి, అన్యాయాన్ని మన కుటుంబము నుంచి, అన్యాయమును మన హృదయముల నుంచి బయటకు పారదోలాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయిపోయిందండి, వెళ్ళిపోదాం అమ్మా, వెళ్ళిపోదాం. తొందరపడకండి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమన్నాడు చూడండి ఒకసారి. న్యాయమును బట్టి, ఆడు నీ సహోదరుడే గాని, నీ ఎదుటనున్న పరదేశే గాని, వాడెవడైతే మనకేంటండి న్యాయం అని తెలిసిందా, న్యాయాన్ని బట్టే తీర్పు తీర్చాలి. న్యాయం పక్షాన్ని నిలబడి మనం మాట్లాడాలి. అన్యాయం మనకెందుకండి? తర్వాత 17 చదవమ్మా. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని గనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు. ఏమండి, మనం ఏం చేస్తాం తెలుసా?
మనం కూర్చునే కుర్చీ పక్కన మన సమబుజ్జి లేకపోతే కూర్చోం. అలాంటి దరిద్రమైన లోకం, అలాంటి దరిద్రమైన సాంప్రదాయంలో ఉన్నాం మనం ఒక టిప్పు టాపుగా, ఇప్పుడు నేనున్నాను టిప్పు టాపుగా రెడీ అయ్యాం. ఎవడన్నా అడుక్కుని వాడు కూర్చుంటే హే హలో అంటామా అనమా? ప్రైజ్ ది లార్డ్. అంటే వాడు వచ్చాడని నేను దాని గురించి పక్కన పెట్టేయండి. మనకు అలాంటి ఆలోచన మనసులోకి వస్తుందా రాదా? వీడేంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, వీడేంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, వీళ్ళేంటి ఇలా ఉన్నారు. ఆమెన్. దేవుడు నీకు ఇలా ఇచ్చాడు, వాళ్ళకి అలా ఇచ్చాడు. ఆమెన్. అలాగని వాడికి తక్కువ చేయలేదు, వీడికి తక్కువ చేయలేదు. అందుకే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అలుపులేమి. తర్వాత మాట ఏంటమ్మా? అలుపుల సంగతి గనులేమి. అలుపులేమి గనులేమి, మంచోళ్ళేమి చెడ్డోళ్ళేమి, బుద్ధి గలవాళ్ళేమి బుద్ధి లేనోళ్ళేమి, అందరినీ కూడా నా యేసయ్య అప్పుడెప్పుడో సమానంగా చూశాడండి. ఆమెన్. హల్లెలూయా. మనం ఎందుకు చూడము? మనకెందుకు రాదు అంటే నీవు 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 ఆయన శరీరమైనటువంటి ద్రాక్ష తీగలో అంటూ కట్టబడలేవు. కట్ ఆఫ్ అయిపోయావు, నువ్వు తెగిపోయింది, నీకు ఆయన కనెక్షన్ అయిపోయింది. ఆయన రక్తం నీలో ప్రవహిస్తే, ఆయన శరీరాన్ని నువ్వు భుజిస్తే గనక నీలో ఆయన ప్రేమ ప్రవహిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రేమ ప్రవహించినప్పుడు నిన్ను వలే నీ పొరుగువానిని కూడా ప్రేమించమన్న మనసు నీలో నుంచి ఆ వేరు, ఆ తీగ బయలుదేరుతుంది. ఆ తీగ మాకు ఎప్పుడో చచ్చిపోయింది అంటారా? అనకుండా ఎప్పుడు. ఆమెన్. ఆ ఏజ్ ఎప్పుడో చచ్చిపోయింది. చచ్చిపోతే ఎక్కడి నుంచి పురుడు పోసుకుని ఆ తీగ విరివిగా అంచెలంచెలుగా ఎదగాలి. ఆమెన్. హల్లెలూయా. ఎందుకంటే నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నానో అందరి ఎడల అదే స్వభావం ఉండాలి. నన్ను నేను ప్రేమించుకునేటటువంటి స్వభావము నాలో ఉన్నప్పుడు అందరినీ అదే భావంతో ఉండాలి. లేకపోతే ఆ తీగ చచ్చిపోయింది, ఆ ఏరు చచ్చిపోయింది, ఆ అంటూ అనేది తెగిపోయింది, రాలిపోయింది, మాడి మసిబొగ్గు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ప్రభువా నన్ను క్షమించి ప్రేమ తీగను మరలా చిగురింప చేయుము నాయనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే వాక్యం ఏం చెప్తుందండి? అందుకే వాక్యం ఏం చెప్తుంది? అలుపుల సంగతి ఏంటి అంటే గనుల సంగతి. అలుపులైతే ఏంటి, గనులైతే ఏంటి? తీర్పు తీర్చడానికి నువ్వు నిలబడ్డావు, న్యాయం పక్షాన మాట్లాడడానికి నువ్వు స్టాండ్ తీసుకున్నావు. ఆడు అలుపుడు, ఆడు డబ్బున్నవాడైతే నీకేంటి, డబ్బు లేనివాడైతే నీకేంటి? న్యాయము, తీర్పు, మరి వాస్తవాన్ని ఖచ్చితంగా మాట్లాడాలి. ఆమెన్. తర్వాత ఏమన్నా చూడండి, పక్షపాతము. ఆగమ్మా ఒకసారి. పక్షపాతము ఏమండి? పక్షపాతం లేకుండా వినాలి. ప్రైజ్ ది లార్డ్. మన సాంప్రదాయం ఎలా తెలుసా? పెద్ద పెద్ద విఐపి వచ్చారనుకోండి, అబ్బా వారి అడావిడి చూడాలండి. ఏమండి వాళ్ళ అడావిడి ఎలా ఉంటుంది? విఐపి వచ్చారనుకోండి, అక్కడ దాకా ప్రెసిడెంట్ గారు మన ఇంటికి వచ్చారు, అమ్మా మీకు పైపు లేదంట, పైపు కోసం పెట్టారంటే అప్లికేషన్, పైపు లేదా అని. ఒకవేళ మీ ఇంటికి ప్రెసిడెంట్ వచ్చారనుకోండి, డ్రింక్ వచ్చేద్ది, బిస్కెట్లు వచ్చేస్తాయి, లడ్డు వచ్చేద్ది, పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు వంటగదిలో నుంచి. ఆ దారి అంట ఇలాంటి దేవుడు కాగితాలు పంచిపెట్టుకెళ్తున్న పాస్టర్ ఇంటికి వస్తే పట్టించుకోము. అలాంటి వారు ఉన్నారు. అది అందరికీ లేదు, కొంతమందికే. ఎందుకంటే ప్రేమించేటటువంటి తీగే చచ్చిపోయింది, మాడిపోయింది. ఇక్కడ మళ్ళా దానికి ఏం చేయాలి? జీవం పొయ్యాలా. అందుకే ఇక్కడ అంటున్నాడు పక్షపాతమొద్దు. పక్షపాతం దేనికి? అందరము క్రీస్తు రక్తము చేత కడగబడిన మనం చుట్టాలమే. ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. మనందరికీ తీగెవరో? ఏమండే
మనందరి తీగ ఎవరు? మెయిన్ తీగ, మన గ్యాంగ్ లీడర్ ఎవరండి? యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ద్వారా మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆయన ప్రేమ, ఆయన వాక్యం, ఆయన సువార్త, ఆయన త్యాగం, ఆ శిలువ మరణ పునరుత్థానమును ప్రకటించేటటువంటి సైనికులము, రాయబారులము, సేవకులము. ఆమేన్. చేస్తున్నారా పని? ఏండి న్యాయం ఇది. ప్రభు పక్షాన నిలబడి న్యాయం ప్రకటించాలి. ఈరోజు ప్రభు గురించి ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వే వింటున్నావు. అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఇదిగో నీవు చదివేటటువంటి ఈ నీకు ప్రామాణికమైనటువంటి ఈ గ్రంథాన్ని పట్టుకుని పనికి మాలిన మాటలు, వగరబోతు మాటలు మాట్లాడుకోనివ్వండి, ఎన్నైనా వాగనివ్వండి. నువ్వు సత్యాన్ని నమ్మావు. ఎవడో ఏదో అన్నాడని, ఎవడో ఏదో కూశాడని నీ విశ్వాసములో నువ్వు బలహీనపడొద్దు. హల్లెలూయా. నీ విశ్వాసములో నువ్వు బలహీనపడొద్దు. వాగేవాడు వాగుతుంటాడు, మాట్లాడేవాడు మాట్లాడుతుంటాడు. వారి కోసం కాదు మనం భక్తి చేసేది. నేను పరలోకం వెళతానని నేను భక్తి చేస్తున్నా. ఆమేన్. మరి మీరు దేనికోసం చేస్తున్నారు? ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఏమండి, న్యాయాధిపతులకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు ఇక్కడ. పక్షపాతము లేకుండా తీర్పు తీర్చాలి. ఇప్పుడు ప్రభువును గురించి నీకు వినపడుతున్న చెడు మాటలు ఉన్నాయి కదా, ఆ చెడు మాటలు విని నీ విశ్వాసం సన్నగిల్లొద్దు. ఇప్పుడు నేటి సమాజంలో ఏమంటాను తెలిసి ఎక్కువగానో, ప్రభు నా కోసం రక్తం కార్చి చచ్చిపోయాడండి, ఆయన కోసం నేను బ్రతకాలండి అన్నవాళ్ళు తక్కువైపోయి, ఇక చూడండి ఆడలాగా ఈడెలాగా, ఆడలాగైపోయాడంట, ఈడెలాగైపోయాడంట, ఈ మాటలు ఎక్కువైపోయి. అందుకే పూర్వంలోనే చెప్పాడు, ఏమన్నాడు తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టండి, దేవుని పని చెయ్యండి అన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి ముసలమ్మ ముచ్చట్లు? ప్రార్థన అయిపోయిన తర్వాత మనం పెడతాం చూడండి. ప్రార్థన అయిపోయిన తర్వాత 12 అయినా 1 గంట అయినా పొద్దున్న మాత్రం లేవలేం. ఇది పరిశుద్ధ దినమని భయం లేదు. ఇప్పుడు మనం న్యాయవంతులుగా, క్రీస్తు పక్షాన నిలబడినటువంటి క్రీస్తు సైనికులుగా, క్రీస్తు ప్రేమలో ఎదిగేటటువంటి ద్రాక్షా తీగలుగా ఉన్నామా? హల్లెలూయా. అర్థమైపోద్ది ఇక్కడ. ఏమండి, ఆయన వచ్చి శాటట్టుకుని ఇలా ఇలా ఎగరేయక్కర్లేదు. ఇలా ఇలా ఎగరేస్తే తప్పలన్నీ ఓ చోటుకి వెళ్ళిపోతాయి, గట్టి గింజే నిలబడుతుంది. ఎగరేసేదాకా వద్దండి. ఇక్కడ వాక్యంలోనే ఎగరబడిపోతుంది మందంతా. పొట్టులో ఇక్కడే ఎగిరిపోతుంది గాలికి. అర్థం చేసుకోండి. నేననే ప్రతి మాట కూడా మనము క్రీస్తు ప్రేమలో కట్టబడాలి, వాక్యములో ఎదగాలి, దీవించబడాలి, వర్ధిల్లింపబడాలన్నదే నా ఆశ, నా తండ్రి ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడమ్మా? తీర్పు అమ్మమ్మ న్యాయపు తీర్పు దేవునిదే కాబట్టి చాలమ్మా. ఒక్కసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయము అక్కడి నుంచి అక్కడ జంప్ చేయండి అమ్మ ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనాన్ని చూడమ్మ ఒకసారి. కీడు చేయుట మానుడి. అమ్మో, ఏమండే ఏం చెప్తున్నాడండి ఇప్పుడు? మరల మనకి ఇప్పుడు దాకానేమో అల్పులు, గనులు, పక్షపాతమేమి వద్దు అని చెప్పుకొచ్చి మనకి ఎన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడమ్మా? కీడు చేయుట మానండి, మేలు చేయడం నేర్చుకోండి, న్యాయము జాగ్రత్తగా విచారించండి,
హింసింపబడు వానిని విడిపించండి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చండి, విధవరాలు పక్షాన వాదించుడి. ఏమిటంటే ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మనం ఇంకా మొదటి వచనం దగ్గరే ఏలాడుతున్నాం. మనం బండి ఎదరికెళ్తలేదండి. బండి ఎదరికెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. కీడు చేయడం మానేయండి. ఎందుకు కీడు చేయడం మానేయాలి? క్రీస్తు రక్తములో కడగబడ్డాము గనుక కీడు తలపెట్టకూడదు. ఆమెన్. ఏదో పద్యం కూడా ఉంది, కీడు చేయటం మాని గట్టి మేలు తలపెట్టవోయ్ అనే పద్యం ఎప్పుడో విన్నాను, గుర్తుకొచ్చింది. అంటే కీడు చేయడం మానేయాలి. తర్వాత ఏమన్నాడు చూడండి, మేలు చేయండి. సరే, ఎవరికి నువ్వు హాని చేయొద్దు, నీ శాతనైతే నువ్వు మేలు చేయి. ఆమెన్, హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడండి, న్యాయమును జాగ్రత్తగా. అంటే ఇప్పుడు మేమిద్దరం, రాజీవ్ గారు నేను మాట దెబ్బలాడుకుంటున్నామండి. మీరు వింటున్నారు, మా వాదన వింటున్నారు, మీరు మా మాటలు మీరు ఆలకిస్తున్నారు. ఆలకించే మీరు ఇందులో న్యాయమైంది ఏది? పాస్టర్ గారి మాట న్యాయమైందా, రాజీవ్ మాట న్యాయమైందా అనేది విచారించాలి. మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. తర్వాత తండ్రి లేని వారికి ఏం చేయాలి? న్యాయము తీర్చండి. ఎవరికి? తండ్రి లేనటువంటి వారికి న్యాయం తీర్చాలి. తర్వాత విధవరాండ్ర పక్షమున వాదించాలి. ఆమెన్, హల్లెలూయా. ఏం చేస్తున్నాం మరి మనం? సమాజం ఎలా ఉంది చెప్పండి అమ్మా? సమాజము ఎలా ఉంది? అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటి చెప్పమంటారా అమ్మా? డోర్ వేసి తీసారు, గాలి తగులుతుంది కదా, చక్కగా చెమటలో ఉక్కుపోసేస్తే. సామెతల గ్రంథంలో మేలు చేయుట నీ చేతనైనప్పుడు 3:27 దాన్ని పొందగోరు వారికి చెయ్యకుండా వెనుతీయకుము. అబ్బా, ఇక్కడేమో కీడు చెయ్యొద్దు, మేలు చెయ్యండి. అలాగే న్యాయమైనది ఏదో జాగ్రత్తగా ఆలపెట్టండి. బాగానే ఉంది. తండ్రి లేనటువంటి వారికి ఏం చెయ్యాలి? న్యాయమే జరిగించాలి. తర్వాత విధవరాలి పక్షాన ఏం చెయ్యాలి? వాదించాలి. ఆమెన్, హల్లెలూయా. మన మాటలు ఈ లోకంలో ఎవరన్నా గెలవనెత్తున్నారా? ఏమండే, ఎలా చూస్తున్నారు తెలుసా? ఒక చిన్నతనంగా చూస్తున్నారు, చిన్న చూపు. మీరేమీ బాధపడద్దు. భర్త లేని వారిని సమాజం ఎప్పుడూ చిన్న చూపే చూస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు మాత్రం అలా చూడడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు న్యాయం కోసం వెళతావు, నువ్వు న్యాయం జరగాలని నువ్వు వెళతావు. అక్కడ నిన్ను చూసేది ఎలా చూస్తారు తెలుసా? చిన్న చూపు చూస్తారు. నీ మాట వినరు. నీ మాట వినకనే గనులైనటువంటి న్యాయం గెలుస్తుంది. గెలవనివ్వండి. ఎంతకాలం గెలిస్తేది? ఎంతకాలం ఎగిరి పడతారో, ఎంతకాలం చేస్తారు చేయని. ఏదో ఒక రోజున గాలికి ఎగిరేటటువంటి పొట్టులాగా దేవుడు చేయబోతున్నాడు. ఆమెన్, ఆమెన్. ఏమంటే నేననే మాట కాదు, ఇది దేవుడే సెలవిస్తున్నాడు. ఏంటంటే, అమ్మా అయ్యా, కీడు చేయడం మానేయండి, మేలు చేయడం నేర్చుకోండి, న్యాయమును జాగ్రత్తగా విచారించండి, హింసింపబడు వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి, విధవరాలు పక్షాన వాదించండి, వ్యాజ్యమాడండి, నిలబడండి. ఆమెన్. ఇది దేవుడు చెప్పుచున్న మాట. ఏమండి, డబ్బున్న వారి కోసం వచ్చాడా యేసయ్య? నీతిమంతుల కోసం వచ్చాడా? ఆరోగ్యకరంగా ఉన్న వారి కోసం యేసయ్య వచ్చాడా అని చూస్తే, నశించిపోతున్న వారి కొరకు వెదకి రక్షించుట కొరకు నా యేసయ్య ఈ భూలోకానికి వచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. ఒక్కసారి మనకు మనంగా అబ్జర్వ్ చేసుకుందాం, మనకు మనంగా ఆలోచన చేద్దాం. అవును, నిజమే,
నేను నా తల్లి గర్భములో పిండంగా రూపింపబడక ముందు నేను పాపములో జన్మించిన వాడును, పాపముతోనే నా తల్లి నన్ను కన్నది కనుక నేను పాపంతోనే భూమి మీద పడ్డాను కనుక జన్మ పాపము కర్మ పాపమును నేను బాధింపబడుతున్నాను. నా మీద శిక్ష ఉంది. ఆ శిక్షకు తగిన మూల్యం మరణమనే శిక్ష. దానిని తప్పించాడు నా యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దాన్ని తప్పించి నన్ను పవిత్రపరిచాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, చేతనైనంత మట్టుకు మేలు చెయ్యండి, ఎవనికి కీడు తలపెట్టొద్దు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు 2వ వచనంలోకి జాయిగా రామ్మా. పాత్రుడుగా కనబడిన పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాణ్ణి పడుకోబెట్టి దెబ్బలు కొట్టాలి. ఆమెన్, హల్లెలూయా. ఆడు దోషి అని తేలాడు అనుకోండి అమ్మా, ఇలాగా ఆడు దోషి అని తేలాడు. ఇప్పుడు నేను దోషి అని తేలాను. ఇప్పుడు ఈయన కేసెట్టాడు కదండి, ఎవరో ఈ వ్యక్తి కేసెట్టాడు, దోషి అని తేలింది. ఇప్పుడు నాకేం చేస్తారు? షాల్వో కప్పి దండేసి బొక్క ఇస్తారా? ఏమండి, ఇలా చూడండి ఒకసారి, ఇలా వినండి. ఇలాగా ఎవరో ఒకళ్ళు హ్యాండిల్ చేస్తారు పిల్లల్ని. ఇక మిగతా వాళ్ళ చూపులు పిల్లల వైపుకి వెళ్ళినవ్వకండి. సహోదరుడు చూసుకుంటాడు పిల్లల విషయం, మీరందరూ జాగ్రత్తగానండి. ఏంటంటే అమ్మా ఇలా వినండి. ఇప్పుడు దోషి అని నేను తేలిపోయింది. దోషి అని తేలిపోయిన తర్వాత కూర్చోబెట్టి సన్మానం చేసి నెత్తి మీద పువ్వులు తెట్టి మెడలో దండేసి శాలువా కప్పి చేతిలో బొకే పెడతారా? పెట్టకుండా ఏం చేస్తారు? లోపలికి చెరసాల్లో తీసుకెళ్ళి జైల్లో తీసుకెళ్ళి దెబ్బ పైకి కనపడకుండా కొడతారు. ఆమెన్, హల్లెలూయా. ఎందుకని? దోషి అని తేలింది. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, న్యాయాధిపతులారా, దోషి అని తేలింది కదా, దోషి అని తేలిన తర్వాత ఇదిగో అతని దోషాన్ని బట్టి, ఏంటండి, అతని దోషాన్ని బట్టి, అతడు చేసిన తప్పిదమును బట్టి నేరము కొలది దెబ్బలు ఎంతైతే అవసరం, ఎంతైతే కొట్టించాలో అంతవరకు చేసే పని పూర్తి బాధ్యత మీరే తీసుకోవాలి. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఎక్కువ అయిందనుకో నీ మీదకి వస్తుంది మొత్తం, తక్కువ అయిందనుకో నీవేం చేసినట్టు పక్షపాతం చూపించినట్లు అన్నాడు అక్కడ. అందుకే మత్తయి సువార్త 27:26 ఏమన్నాడు చూడండి అమ్మా. మత్తయి సువార్త 26:26-27 రండి. ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులను చెల్లించి అమ్మా వారికి ఇచ్చి, మత్తయి సువార్త 27:26 చదువుతున్నారు, జాగ్రత్తగా చూడండి. 27వ అధ్యాయము 26వ వచనము. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. ఆమెన్. ఏమండి, ఈయన దోషం చేశాడు, మోసం చేశాడని వారి దృష్టిలో ఏమైంది? తేలిందా లేదా? కానీ నిజానికి ఆయన చేశాడా? అక్కడ జరిగిందేంటి? వారి దృష్టిలో యేసు ప్రభు గారు తప్పు చేశాడు అని తేలింది. అది ఎలా నిజ నిర్ధారణ జరిగింది చెప్పాలా? అబద్ధ సాక్ష్యాలు. ప్రైజ్ ది లార్డ్. ఇందాక చెప్పుకున్నాం కదా, సహోదరుడు వెనక నుంచి బెంచీకి వెనకాల నుంచి చేశాడు గ్యామ్లింగ్. చేయడం వల్ల ఏమైంది? నా మాట గెలవలేకపోయింది, ఆయన మాటే గెలిచింది. యేసుక్రీస్తు ప్రభుల వారి మీద నేరారోపణ చేసి సాక్ష్యాలను సృష్టించి అక్కడున్నవారు ఇదిగో నాకు యేసును విడిచిపెట్టే అధికారము కలదు కనుక నేను యేసును విడిచిపెడతానని ఆయనంటే వీళ్ళేమంటున్నారు తెలుసా? వద్దు, మాకు బరబ్బా కావాలి, యేసును మాత్రం
సిలువ వేయండి. బరబ్బాని విడిచిపెడతాను, రెండోసారి బరబ్బాని విడిచిపెడతాను, యేసును సిలువ వేయడం కాదు, దెబ్బలు కొట్టి వదిలిపెట్టేస్తాను. అబ్బే కుదరదు అన్నారు. తర్వాత ఏం జరిగిందంట? అక్కడ చదివిన మాట ప్రకారం కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. ఆమేన్, హల్లెలూయా. ఇక మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఇంకా కొంచెం ముందుకు వెళితే, మొదటి పేతురు పత్రిక, అమ్మా ఇలా వినండి, మొదటి పేతురు పత్రిక, చాలా త్వరగా పరిగెట్టిస్తున్నాను, ఏమనుకోవద్దు, సమయాభావాన్ని బట్టి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడునప్పుడు మీరు సహించిన ఎడల మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తుతో కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆమేన్, హల్లెలూయా. అక్కడ తర్వాత ఏమన్నాడు తెలుసా? ఆయన పాపము చేయలేదు. మనం పాపం చేశామా? అవును చేశాం. తప్పిదం చేశామా? అవును చేశాం. మోసం చేశామా? చేశాం. అన్యాయం చేశామా? చేశాం. మరి ఇప్పుడు చేయట్లేదు. ఎందుకంటే మనము చేసేటటువంటి ప్రతి పాపము చెయ్యని వ్యక్తి తన భుజాల మీద వేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మోసం చెయ్యని వ్యక్తి మన మోసాన్ని తన భుజాల మీదకి వేసుకున్నాడు. మనందరి యొక్క మరణమును మనం అనుభవించాల్సింది పోయి మన కొరకు ఆయన మరణించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన తిరిగి 3వ దినమున లేపబడినటువంటి వాక్యము అది ఎంత సత్యమో, పాపములో చచ్చిపోయి మనము సువర్ణమైనటువంటి వారిగా, పరిశుద్ధమైనటువంటి వారిగా, పవిత్రమైనటువంటి వారిగా, పాపములో చచ్చిపోయి పరిశుద్ధులుగా తిరిగి లేపబడ్డాం. ఆమేన్, హల్లెలూయా. ఇందులో ఏదైనా డౌట్ ఉందంటారా? ఏ డౌటు లేదు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే 2025 సంవత్సరముల క్రితం నా పాపములను క్షమించి, నా పాపమునకు ప్రాయశ్చిత్తము చేసి, నా పాపములను పరిహరించి, నా జీవితములను తన ప్రజారులతో కూర్చుండబెట్టుటకు దరిద్రులమైనటువంటి మనము, దీనులమైనటువంటి మనము, దరిద్రమైనటువంటి మనలను ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టాడు నా యేసయ్యా. ఆమేన్. ఈరోజు ఈ గౌరవము ఆయన వల్ల, ఈరోజు ఈ స్థితి ఆయన వలనే కలిగింది. ఎవరి తెలివితేటల వలన ఈ గౌరవము రాలేదు. ఆమేన్. అందుకే మనుషులు పొగిడేటటువంటి పొగడ్తలకు మీరు పడిపోవద్దు. మిమ్మల్ని పొగడాల్సింది ప్రభువే మనలను మెచ్చుకుంటే చాలు. ఈరోజు చెట్టెక్కిస్తారో నీకు తెలియక అదేమనుకుంటావు, టేకు చెట్టు అనుకుంటావు, కానీ టేకు చెట్టు కాదు, ములగ చెట్టు. ఆమేన్. అందుకే మనుషుల మెప్పు కాదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడుదురు, నీవు నేను వాక్యం ఎరిగిన వారము గనుక, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారము గనుక, ప్రభు పళ్ళలో చెయ్యి వేస్తున్న వారము గనుక, ఆయన ప్రేమ మనలో ఉన్నది కనుక, ఆయన పరిశుద్ధత మనలో ఉన్నది కనుక, మనుషులకు సంబంధించిన వాటిలో మన మెప్పు వద్దు. కానీ ప్రభు మన భక్తిని చూసి, ప్రభు మన నీతిని చూసి, ప్రభు మన జీవితాన్ని చూసి, ప్రభు మన హృదయాన్ని చూసి ఆయన మెచ్చుకుంటే చాలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం తెలియక ఏం చేస్తాం తెలుసా? మనల్ని ఎక్కిస్తున్న టేకు మద్ది చెట్టు, బలమైన చెట్టు,
దృఢంగా ఉండే చెట్టు అనుకుంటాం, కానీ పప్పులో కాలేస్తున్నామేంటి తెలుసా? మనుషులు ఎక్కించేది అలాంటి చెట్లు కాదు, కానీ మొలగ చెట్టు ఎక్కించి మనల్ని పడదోసేస్తారు. అందుకే మనుషుల వైపు చూడొద్దు. అన్యాయమైనటువంటి న్యాయాధిపతులు ఉన్నారు ఈ సమాజంలో, అన్యాయమైనటువంటి తీర్పులు తీర్చేవారు ఉన్నారు ఈ సమాజంలో, మోసం చేసేవారు ఉన్నారు ఈ సమాజంలో. అందుకే నువ్వన్నీ గుర్తెరిగి గమనించి జాగ్రత్తగా బ్రతకాలన్నదే దేవుని ఆశ. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏమన్నాడండి? అక్కడ మనకేముంచి వెళ్ళాడు? మాదిరి ఉంచి వెళ్ళాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన ఏ పాపం చేయలేదు. పాపం చేసింది మనం, దుర్మార్గం చేసింది మనం, దరిద్రమైన బతుకును బతికింది మనం, పాపపు ఇష్టమైనటువంటి జీవితాలతో జీవించింది మనం. దానంతా ఏం చేశాడు తెలుసా? దానంతా ఒక చక్కని డిటర్జెంట్తో తెల్లని వస్త్రం ఉతికితే ఎంత శుభ్రమవుతుందో, హిమము కంటే తెల్లగా మన జీవితాలను చేశాడు. ఆయనే మీ కొరకు ప్రకటిస్తున్నాం. ఆమేన్. ఆయన్ను చూడండి, నన్ను చూడొద్దు. నన్ను చూస్తే ఏముంటుంది? మెరిసిపోని జుట్టు, కనిపించని అద్దాలు తప్ప ఏమీ లేదు. నేను నిమిత్త మాత్రుణ్ణి, నేను గడ్డి పరక్కంటే హీనమైన వాణ్ణి. నన్ను చూడొద్దు, నా ఆలోచనలో మీకొద్దు. దేవుని వాక్యము ఇక్కడి నుంచి మీ యొద్దకు ఏమొస్తుందో అదే మీకు అవసరం. ప్రైజ్ ది లార్డ్. నన్ను గౌరవించకపోయినా పర్లే, నేనేం బాధపడను. యారా అన్నని బాధపడను, నాకు అవసరంలే. ఇలాంటి స్టేట్మెంటు ఎక్కడ చూసి నేర్చుకున్నదంటే పౌలును చూసి నేను నేర్చుకున్నాను. నేను అనేక సార్లు దెబ్బలు తిన్నాను, నేను అనేక సార్లు వాడ పగిలిపోయింది, అనేక సార్లు ఆ నీటిలో ఉండిపోయాను, అనేక సార్లు తిట్టులు తిన్నాను, నేను అనేక సార్లు అవమానించబడ్డాను. నేను ఎస్, అవమానించలేదా? నన్ను తిట్టలేదా? కొట్టలేదా? ఏ గేలి చేయలేదా? ఎగతాళి చేయలేదా? నవ్వలేదా? నీకంటే నాకంటే నా గురించి దేవునికి తెలుసు. నీకంటే నాకంటే నీ జీవితం దేవునికి తెలుసు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ప్రభువు మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆ మాదిరికరమైన జీవితాలు మీరుండాలి అనేది దేవుని వాక్యం చెప్తుంది. అమ్మ, మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చూడమ్మా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనము. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. ఉందా లేదండి? ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా వాక్యంలో ఉందా లేదా? మనుషులను గురించి జాగ్రత్త పడండి. ఈ మనుషులు ఏం చేస్తారు? టేకు చెట్టు అని నెక్కిస్తారు, కానీ టేకు చెట్టు కాదు. అదేంటి? ములగ చెట్టు, తూటికాడు చెట్టు, ఇరిగిపోద్ది. అప్పగించేస్తారు నిన్ను. ఎలా అప్పగించారు తెలుసా? యేసు ప్రభు చేత్తో తిన్న రొట్టెలు ఆ చేతులతోనే ప్రభును అప్పగించినట్టు మనుషులు మనలను అప్పగిస్తారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళమ్మా. తన సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొడతారు. కొరడాలతో కొట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసండి? మాటలతో కొట్టి చంపేస్తున్నారు. తెలుసా మీకు? మాట అలాంటిది తెలుసండి, కత్తి కంటే పదునైంది మాట. అలాంటి తెలుసా? మాటలతో చంపేస్తున్నారు. ఒక్కొక్క మాట కొన్నిసార్లు అంటే అంటే ఇక్కడ చెప్తున్నాను కదా అని ఇక్కడ అని నేను అంటలేదు, అక్కడ అని నేను అంటలేదు, ఓవరాల్గా మాట్లాడుతున్నాను. అర్థం చేసుకోండి. ఒక్కొక్కరు మాట్లాడతారండి, ఒక్కో సహోదరి మాట్లాడద్ది, ఒక్కో సహోదరుడు మాట్లాడతాడండి. కత్తి అక్కర్లేదండి. ఏమంటే డాక్టర్లు వాడేటటువంటి సర్జికల్ బ్లేడ్ కూడా అక్కర్లేదండి. ఓ పరమంట కోసుకుంటూ వెళ్ళిపోద్ది తెలుసా హృదయాన్ని. అంత బాధ వచ్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అందుకే అంటాడు, తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. మాటలతో కొట్టింపబడతాం,
మహాసభలకు అప్పగింపబడతాం. మనుషులను గూర్చి జాగ్రత్త పడాలి. ఏమో ఎవరు ఎలాంటి వారో మనకు తెలియదు, ఎవరు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారో మనకు తెలియదు. అందుకే జాగ్రత్త పడుతూ మన దగ్గర ఉన్న ప్రేమ, మన దగ్గర ఉన్నటువంటి వెలుగు దీపం, ప్రేమ దీపాన్ని ఇతరులకు పంచిపెడితే వారు కూడా ప్రేమలోనికి నడిపించబడతారు. ఆమెన్. అందుకే ప్రభు అన్న మాట ఏంటండి, మన దృష్టిలో పెట్టుకుని ఏమన్నాడు ఆయన? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. అందుకని ఇంకా ఏమన్నాడు చూడండి, అపోస్తుల కార్యము, రండమ్మా, అపోస్తుల కార్యము 16వ అధ్యాయము ముగించేస్తాను. 3వ వచనాన్ని వచ్చే వారం చూద్దాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 22 చూడమ్మా. అప్పుడు జనసమూహము, అమ్మా 17 కదా మీరు చదివేది, 16 22 బిగించెను. బాబా, ఆహా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ సందర్భం మీకు తెలుసు కదండి, దాని ఉద్దేశం చెప్పేసి ముగించేస్తాను, ప్రార్థన చేస్తానండి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నీవు పరిస్థితుల దగ్గర నువ్వు ఆగిపోకుండా దేవుణ్ణి స్తుతించాలి. ఆమెన్, హల్లెలూయా. కష్టం వచ్చింది, ఏమండి అమ్మా, ఇలాగా కష్టం వచ్చింది, వచ్చిన దగ్గర నువ్వు ఉంటే కష్టం నీ దగ్గర నుంచి వెళ్దో, అది నిన్ను బంకజలలా కట్టుకుంటుంది. నువ్వేం చెయ్యాలి తెలుసా? ఈ కష్టాన్ని ఎదిలించుకొని దేవుని దగ్గర పడిపోవాలా. ఆమెన్. వీళ్ళేంటండి, వీళ్ళు అక్కడ వీళ్ళు చేసిందేంటి? ఇక్కడ ఏం చేశారు వీళ్ళంతా ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నారు. వీళ్ళు చెరసాల్లో ఉంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు? అర్ధరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఆమెన్. ఆ ఒక్క మాట చాలండి, ఆ ఒక్క మాట చాలు. న్యాయాధిపతులు న్యాయములో నీకు న్యాయం జరగకపోతే, నువ్వెదుర్కొంటున్నటువంటి న్యాయం నీకు దొరకకపోతే ప్రార్థనతో నీకు న్యాయం దొరుకుతుంది. ఆమెన్. నిజమే ఈ మాట, ఏమండి? నిజం, ఇది వాస్తవం. చెప్పమంటారా? అది కూడా చెప్పమంటారా? అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఆ పేద వెధవరాలు ఏం చేసింది చెప్పండి? మాటికెళ్ళి గుచ్చి అయ్యగారండి వద్దన్న మధ్యాహ్నం సాయంత్రం పడుకునే ముందు, వద్దన్న మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళి శోధించింది. ఆయన ఏం చేశాడండి? ఆయన ఇలా నెత్తు కొట్టుకుని ఏం చేశాడు? ఏయ్, ఎవరక్కడ? వెంటనే ఈవిడ గొడవ చూడండి వెళ్ళి. న్యాయం తీర్చిందా లేదా? అక్కడ న్యాయం వచ్చిందా లేదా? ప్రైజ్ ది లార్డ్. కొంచెం సేపు ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ప్లేస్లో ఏ దేవుణ్ణి పెడదాం. ఇప్పుడు వెధవరాలు ప్లేసులో, ఆ పేదరాలు ప్లేసులో నువ్వు నేను ఉందాం. అడుగుదాం వెళ్ళి. రాత్రంతా పెనుగులాడాడు ఒక ఆయన దేవునితో. అలా దేవునితో పోరాటం చేద్దాం, దేవుణ్ణి బ్రతిమలాడదాం. నాకు న్యాయం జరగలేదు, నువ్వు న్యాయాధిపతివి, నీతి న్యాయములు నా ఎడల జరిగించు అని ముమ్మాటికి బయలుదేరదాం, పరిగెడదాం ఈ పని మీద. దేవుడు న్యాయం తీర్చడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఆకాశ వాకిండ్లు ఇప్పి పట్టజాలనటువంటి విస్తారమైనటువంటి న్యాయమును నీ మీద కుమ్మరిస్తాడు ఆయన. ఆమె నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మకముందా? నమ్మకముందు కానండి ప్రార్థన చేయడం కష్టమండి. నేనేం చేయనమ్మా, ఇక నీ కోసం నేను చెయ్యాలి. మొన్న ఒక అయ్యగారు చెప్పారు, ఈ 3 రోజులేమో నీ కోసం ఉపవాసం ఉంటాను, వచ్చే వారంలోనే ఇంకొకరి కోసం ఉంటాను, రేపు ఎల్లుండేమో నా కోసం పాట పాడి తిరిగాను మీరేక. ఆమెన్. మరి అంతే కదా, వాస్తవమే. ఆయన బాగానే చెప్పాడు సందర్భం. ఇలా వారంలో 2-3 సార్లు ఇలా ఏ విశ్వాసి అడిగినా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉందనుకోండి, నా పని ఉపవాసం అయిపోద్ది, నన్ను ఇక పాట పాడి పంపిస్తారు ఎదరికి ఇంక ముందుకి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్పింది తెలుసా? అంటే సేవకుల్ని ఇబ్బంది పెట్టొద్దు, యాజకుల్ని ఇబ్బంది పెట్టొద్దు అని దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఇదిగో శోధనలలో నీకు ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మీకోసం పాస్టర్ గారు చేస్తారని రాయలేదు అక్కడ. ఆమెన్. హల్లెలూయా. మీకోసం యాజకుడు చేస్తాడు అని రాయలేదు అక్కడ. యాజకుడు అందరి కోసం వరుసెట్టి ఉపవాసం అనుకోండి, ఆయన కుటుంబం ఉపవాసం అయిపోద్ది, ఏకపాసమే. అందుకని మీ నోటితో పాపిని అని ఒప్పుకోమని వాక్యం ఉంది. మీ కొరకు పాస్టర్ గారు ఒప్పుకుంటారు, అది లేదే. ఆమెన్. వాక్యాన్ని చదివితే అర్థమవుతుందండి, భలే ఉంటుందండి వాక్యం. అసలు ఆ వాక్యం చదువుతూ ధ్యానిస్తూ ఉంటే దానిలో ఉన్న అర్థం మనకు చక్కగా అర్థమవుతుందండి. మీ పక్షమున నిలబడి వారానికో రోజుకొకసారి ఏం చేస్తాడు యాజకుడు? ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఆమెన్. మనం ఎలాగ ఉన్నాం తెలుసా? అయిపోయింది, ముగించేస్తున్నాను ఇక. మనం ఎలాగ ఉన్నాం తెలుసా? మనం ఇంటికాడ ఉంటాం, టీవీ పెట్టుకుంటాం, ఆ దీపం ఈ దీపం చూస్తాం. మనం ఇప్పుడు కొత్తగా వచ్చినాడండి కార్తీక దీపం 2 అంట, లేదా పండంటి కాపురం అంట, పక్కింటోడు కాపురం అంట, ఎదురింటోడు కాపురం అంట. ఈ పనిలో మనం ఉంటాం. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ఇక్కడ ప్రభువా నాయనా ఆ సహోదరి దీవించిన ఆయన, ఆ బెదర్ని దీవించిన ఆయన, ఆ బెదరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆయన, ఆ బెదరు ప్రయాణం చేస్తున్నాడు ఆయన, ఉద్యోగ ప్రయాణం చేస్తున్నాడు, క్షేమంగా ఉండాలి ఆయన. ఇక్కడ నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, నువ్వు పక్కింటి కాపురం ఎదురింటి కాపురం చూస్తూ ఉండు. అంతే కదా మరి. నీ నోటితో నువ్వు ప్రార్థన చెయ్యాలి. నీ నోటితో నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు శోధనలోనికి ప్రవేశించు. నీకోసం మేము ఎలాగా చేస్తాం, నీకోసం మేము ఎలాగా ఉపవాసం ఉంటాం, నీకోసం ఎలాగా ప్రతిసారి ప్రార్థన చేస్తాం. నువ్వు చెయ్యొద్దు అన్నా కానీ నేను ప్రార్థన చేస్తానే ఉంటాను. ఎందుకో తెలుసా? మీరు కూడా నేర్చుకుంటారని. ఆమెన్. హల్లెలూయా. మన మందిరంలో కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పాస్టర్ గారు ఎక్కడ పని చేసిన దాఖలాలు ఉండవు. వంట పని చేస్తాడు పాస్టర్ ఎక్కడన్నా? ఏమండి, అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? ఆహారము కొరకు కొంతమంది పెద్దలను నియమించండి అన్నాడు. అన్నాడు లేదా? కొంత చదవారా మీరు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మనం ఏం చేస్తున్నాం? మనం పాస్టర్ గారితోనే వంట పని చేయిస్తాం. మనం అక్కడ నేను నిలబడలేదనుకోండి, జల్లకుంకుల్లో జారిపోతారు విశ్వాసులు, జారిపోతారు, పనికి దొంగలో. నేను నిలబడతాను. నేను నిలబడిన దాన్ని మీరు చూస్తున్నారు, మీరు చూసి మీరు నిలబడతారని, నేర్చుకుంటారని. ప్రైజ్ ది లార్డ్. నేర్చుకుంటేనే మీకు ఆశీర్వాదం అండి. ఆశీర్వాదం అంటే ప్రత్యేకంగా నీకోసం మోకాడేసి ప్రార్థన చేసేస్తే ఆశీర్వాదం రాదు. కష్టపడి పని చేస్తేనే వస్తుంది. వెళ్ళి కుర్చీలో కూర్చుని కంప్యూటర్ టిక్కు మన నొక్కోకుండా నీకు డబ్బులు ఇచ్చాడు, జీతం ఇచ్చాడు. చేతులతో పని చేయాలి, కూర్చుంటే రాదు జీతం. అందుకే అంటాడు దేవుని వాక్యం ఏమని తెలుసా? లాస్ట్ అండ్ ఫైనల్గా వాని క్రియలను బట్టి జీతం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా వాక్యములో భద్రపరచును గాక. పరిశుద్ధుడా నీకు వందనాలు. విన్న కొద్ది మాటలు మా హృదయంలో భద్రపరచండి. చెదిరిపోకుండా వినాలి ఆ వాక్యము తండ్రి. ఆ విత్తనాలు మా హృదయములో పడి
ఫలింపులోనికి నడిపించి వాక్యానుసారమైన జీవితాలు కలిగి మేము బ్రతకడానికి నడుచుకోవడానికి మీ కృప చూపించండి అని ప్రార్థన చేస్తూ నీ సేవకుని ఇంకా బలపరచండి, ఇంకా స్థిరపరచండి. వాక్యములో జ్ఞానము దయచేసి నాయన ఇంకా లోతైన విషయాల్లోనికి నాయన మమ్మల్ని అందరినీ బలపరచండి అని ప్రార్థన చేస్తూ ఇక ముందు జరగాల్సిన కార్యక్రమాల్లో కూడా ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తం చేయి. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలమ్మా. అమ్మా అందరికి వందనాలు. అందరూ లేచి నిలబడదామా?